హాయ్ అండి. వెల్కమ్ టు నీడ్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. ఏంటి వేపపిండి, వర్మి కంపోస్టు చూపిస్తున్నాననుకుంటున్నారా? మాధవి గారి దగ్గర తెప్పించుకున్నాను కదండీ! ఈరోజు నేను ఆ ఎరువులు వేసుకుంటున్నానండి. వేసుకున్న తర్వాత రిజల్ట్ మీరే చూస్తారండి. అందరూ కూడా ఈ సేంద్రియ ఎరువులు తెప్పించుకోండి. మంచిగా వాడండి. ఇలా బంచెస్ కింద పువ్వులు పూస్తాయండి. మనం ఎప్పుడూ కూడా ఈవినింగ్ టైంలోనే ఈ ఎరువులు ఇచ్చుకోవాలండి. నేను అలాగే సాయంత్రం ఇచ్చుకున్నానండి ఈ ఎరువులు. చూస్తున్నారు కదా, వర్మీ కంపోస్టు వేపపిండి వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వాటర్ కూడా ఇచ్చుకోవాలండి. ఎందుకంటే అది వేపపిండి బాగా ఘాటుగా ఉన్నది, వేడిగా ఉంటుందండి. అందుకని కంపల్సరీ కూడా వాటర్ వేసుకోవాలండి. ఈ మల్బరీ ఆకు తీసేసిన తర్వాత ఎంత బాగా వచ్చినాయో చూసారా? ఇప్పుడు ఇది కలరింగ్ అది బాగా రావాలంటే డార్క్ కలర్ వస్తేనే కొంచెం స్వీట్గా ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ పువ్వులు ఎంత బాగా విడుస్తున్నాయో. ఇలాంటి అన్ని పువ్వులు బాగా ఎక్కువ పుయ్యాలంటే ఇలాంటి సేంద్రియ ఎరువులు వేసుకోవాలండి. ఈ వేపపిండి వలన నెమటోడ్స్ ఉండవండి. అందులో ఉన్న పురుగులు అవి పోతాయండి. మనం కుండీల్లో పెంచుతున్నాం కదండి మొక్కల్ని. మనం బలమైన ఆహారం ఇస్తూ ఉండాలండి ఎప్పటికప్పుడు. వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి కానీ మనం ఇలా సేంద్రియ ఎరువులు ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఈల్డ్ బాగుంటుందండి. గార్డెన్ కూడా చాలా అందంగా కనిపిస్తుందండి ఫ్లవర్స్ తోటి. చూస్తున్నారు కదా, మల్లెపూలు కూడా పూస్తున్నాయండి. మీరు కూడా ఈ సేంద్రియ ఎరువులు తెప్పించుకోండి, మొక్కలకి వాడండి. మనం పర్యావరణం రక్షించుకుందామండి. వంకాయ చూసారా, కోతి రాలేదు కాబట్టి ఉన్నదండి. ప్రతి మొక్కలోని ఇలాగా కుండీ సైజుని బట్టి మనం మొక్క సంవత్సరాలను బట్టి వేసుకుంటూ ఉండాలండి. మరీ ఎక్కువ వేయకూడదు, కుండీని బట్టి వేసుకోవాలి. ఈ ఎరువు వేసిన తర్వాత కంపల్సరీ వాటర్ పోసుకోవాలండి. ఏ ఎరువు వేసినా సరే మనం నీళ్ళు ఇచ్చుకోవాలండి వెంటనే. చూస్తున్నారు కదా, నేను ఈవినింగ్ టైంలో ఇచ్చుకుంటాం వల్ల రాత్రి అయిపోయిందండి. అయినా ఏదో మీకు చిన్న వీడియో తీసి చూపించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో తీసానండి. గార్డెన్ ఇలా అందంగా రావాలంటే అలాంటి ఎరువులన్నీ కూడా మనం వేసుకుంటూ ఉండాలండి. నా ఛానల్ నీడ్ టు నేచర్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరొక వీడియోతో కలుద్దామండి.